పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇంకొంచెం లవ్లీగా చేయమంటే లవ్లీగా చేసేది. సో ఫస్ట్ ఫిల్మే శోభన్ బాబు గారు లాంటి హీరోతో చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న భయం వేసిందా మీకు? ఏమీ లేదు, నాకేం తెలియదు కదా. అంతెందుకండి, తల్లిదండ్రుల్లో సావిత్రమ్మ గారు నాకు అమ్మమ్మ క్యారెక్టర్, జగ్గయ్య గారు, మరి ఆవిడతో చేసినప్పుడు ఆవిడ అంత మహానటి, నాకేమీ తెలియదు అసలు. ఆవిడ పక్కన కూర్చునేదాన్ని, ఆవిడ నా చెయ్యి ఆవిడ ఒళ్ళో పెట్టుకొని ఇలా చూస్తుండే, ఏం లేదు అలా చూస్తూ ఉండేదాన్ని. వీడెంత పెద్ద తర్వాత తెలిసిందండి, భయం వచ్చేసింది. యాక్ట్ చేసి నాకు కొంచెం వయసు వచ్చి వాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులని తెలిసిన తర్వాత, అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను యాక్ట్ చేశానని. శోభన్ బాబు గారు కూడా సరదాగా ఉండేవాళ్ళు. ఏంటి అమ్మాయి, ఏంటి ఎన్నేళ్ళు నీకు అంటే అసలు నోట్లోంచి మాట వచ్చేది కదా, అలా చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. 18 సంవత్సరాలు ఉంటాయంటే లేదని చెప్పడం కూడా చేత కాదు. నాకు 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల ఇంత ఎత్తున్నావు, ఇంత ఎదుగు ఉన్నావు, అబద్ధాలు చెప్తున్నావా అంటే ఇలా ఎంత మాట్లాడుతున్నావు ఏం తెలియదు. అలాగే సావిత్రి గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది, వర్క్ చేయడం జరిగింది. సో మా అందరికీ మహానటి సినిమా చూసిన తర్వాత ఆమెకు చాలా కనెక్ట్ అయిపోయాం, లైఫ్ స్టోరీకి కానీ అదంతా. మీరు ఆమెతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆమె గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆవిడ ఏమండి, కొన్ని సందర్భాలే దేనికైనా కారణమవుతాయి, అదే నేను అనుకున్నాను. ఆవిడ ఆర్టిస్ట్గా మహానటి, అదేవిధంగా ఫ్యామిలీలో నాకు తెలిసి ఆవిడ ఇప్పుడు చూడండి, మార్నింగ్ 9 o'clock అంటే 6 o'clock బయటికి వెళ్ళిపోతాం, తర్వాత 9 o'clock వస్తాం. 9 o'clock వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా పెంచేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనను కూడా పెట్టకుండా మా ఆయనే మొత్తం పాపను చూసుకున్నారు, పెంచారు నాకు ఒక అమ్మాయి. అలాగ కొన్ని సందర్భాలలో ఆర్టిస్టులు ఆ సమయ సందర్భాలతో కొన్ని పొరపాట్లు లేదంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఆర్టిస్టులు అందరూ చాలా మంచివాళ్ళు అండి, చాలా సెన్సిటివ్ పీపుల్. నేను ఏ ఆర్టిస్ట్ని తప్పు పట్టను, ఏ ఆర్టిస్ట్ని తక్కువగా చూడను. ప్రతి ఒక్క ఆర్టిస్టు నాకు నా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను చూసుకుంటాను. సావిత్రి గారితో మీకుండే ఏదైనా ఒక చిన్న అనుబంధం షేర్ చేసుకుంటారా? అంటే ఆ వయసులో నేను చూశాను, కానీ ఇప్పుడు అనుకుంటే చాలా నిజంగా చాలా గ్రేట్. అలాంటి అంత డౌన్ టు ఎర్త్ ఉండే ఆర్టిస్టులు అప్పట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండరు. ఎందుకంటే సెట్ బయట మామూలుగా సెట్ ప్రాపర్టీస్ బయట వేస్తారు కదా, అది ఏ స్టూడియో, వీనస్ స్టూడియోస్. అందులో బయట సోఫా, ఏసీ రూమ్ ఏదో ఒకటో రెండో ఉన్నాయి. ఆవిడకి ఏసీ రూమ్ ఇచ్చారు, ఇచ్చినా కూడా గాలి బాగా రాదు ఫ్రీగా అని చెప్పి బ్రేక్ టైంలో ఆవిడ బయటే కూర్చుని భోంచేసి ఆ సోఫాలోనే పడుకునేది. అట్లా ముసుగు ఇట్లా వేసుకొని, ఈగలు అవన్నీ వాలకుండా అట్లా ముసుగు వేసుకొని సోఫాలో పడుకునేది ఆవిడ. ఇప్పుడు అనుకుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆ వేడికి, అందులో చెన్నైలో బాగా వేడిగా ఉంటుంది కదా, అలా పడుకొని ఆవిడ మళ్ళీ అమ్మా టచ్అప్ అంటే, ఇప్పుడు అసిస్టెంట్లు ఎన్నిసార్లు క్యారవాన్ దగ్గరికి వచ్చి అమ్మా రెడీ, అమ్మా రెడీ, అమ్మా రెడీ అని అంటుంటే పేర్లు అనవసరం. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే 1/2 hour తర్వాత, 45 minutes తర్వాత, 1 hour తర్వాత దీనికి వెళ్ళి సెట్కి వెళ్ళి ఆర్టిస్టులు నేను చూస్తున్నా. ఆవిడ వచ్చి అమ్మ అసిస్టెంట్ అమ్మ రెడీ అంటే వెంటనే లేచి టచ్అప్ చేసుకొని, బాబు 10 నిమిషాల్లో వచ్చేనా, లేదంటే ఇప్పుడే రమ్మంటే వచ్చేనా అని అడిగి అలా ఆవిడ వచ్చేవాళ్ళు సెట్కి. మరి ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు ఉన్నారండి, అంత పెద్ద మహానటి. మళ్ళీ ఇంకే ఈ జన్మలో అసలు పుడతారు అసలు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. మీరు జ్ఞాపకం చేశారు, కానీ మహానటి అని ఊరికి పేరు రాదు. ఆవిడకి ఏం తక్కువ ఉందండి, అప్పటికే ఆవిడ హబీబుల్లా రోడ్లో 10 గ్రౌండ్ల ఇంట్లో స్విమ్మింగ్ పూలు, అంత స్టేటస్, అంత లెవెల్లో ఉన్న ఆర్టిస్టు.
ఆర్టిస్ట్గా వచ్చి మేకప్ వేసుకునేసరికి అది చిన్న పెద్ద ఏ తారతమ్యం ఏమీ లేకుండా ఆవిడ అలా సోఫాలో పడుకుంది. వచ్చిందంటే ఆవిడ అప్పుడు క్యారవాన్ లేవు కరెక్టే, కానీ ఫెసిలిటీస్ తక్కువే అయినా కూడా ఆవిడ అంత ఇదిగా ఉండాల్సిన అవసరమే లేదు. ఏసీ రూమ్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి పడుకోవచ్చు, లేటుగా రావచ్చు, అదంతా లేకుండా. కానీ నన్ను అయితే అడిగేది ఏమని అడిగేవాళ్ళంటే, విజయ మీ మదరు కొంచెం లావుగా ఉన్నారమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు సన్నగా ఉన్నావు, కానీ మీ మదర్ పోలికలు వస్తే కొంచెం నువ్వు లావు అవుతావు అనేవాళ్ళు. తర్వాత మీ ఊర్లో, మాది కడప కదా, మీ ఊర్లో ఏ ఫుడ్డు ఫేమస్, మిరపకాయ బజ్జీలు దొరుకుతాయా, ఉలవచారు మీకు తెలుసా, ఇలాంటి మామూలుగా చిన్నపిల్లల దగ్గర మాట్లాడే సరదాగా. వాళ్ళ అమ్మాయికి కూడా నా వయసే ఉండిండొచ్చు అప్పుడు, విజయ చాముండేశ్వరి గారికి నా వయసే ఉండిండొచ్చు. అలాగా సరదాగా చిన్నపిల్లల దగ్గర మాట్లాడినట్టే మాట్లాడేవాళ్ళు నా దగ్గర. అందరికీ నాకు తెలుసు. సెట్స్లో అసలు డైలాగ్ ఇస్తే అసలు ఎంత కాన్సన్ట్రేషన్ అంటే, అలాగ ఒక్కసారి విని 2 సార్లు విని అలా కళ్ళు మూసుకొని ఫుల్గా మెమరీస్ చేసుకొని వెంటనే రెడీ అని చెప్పేవాళ్ళు. తర్వాత ఏడుపు అసలు గ్లిజరిన్ వేసుకునేవాళ్ళు కాదు, ఏడుపు సీన్లో గ్లిజరిన్ వేసుకునేవాళ్ళు కాదు. తర్వాత నన్ను ఒక దీంట్లో కొట్టాలి, నిజంగానే కొట్టేశారు. నేను కొడతాను ఎమోషన్లో, నీకు దెబ్బ తగిలినా నువ్వేం అనుకోకూడదు నన్ను అన్నారు. నాకేం తెలియదు, కొంచెం తప్పించుకోవడం చేత కాదు, ఏం లేదు, కొట్టే మంది చెవి అసలు ఆ రింగు, ఆవిడ పెట్టుకున్న రింగు ఇక్కడ తగిలింది నాకు. తగిలిన తర్వాత గట్టిగా నన్ను కౌగిలించుకొని బుజ్జగించి దెబ్బ తగిలిందా కొట్టానని ఏమనుకో. నేను యాక్టింగ్లు చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతానమ్మా అట్లా. ఏమనలేదు, నాకు ఏమన్నా కూడా తెలియదు. నేను అలా పట్టుకొని అలాగే ఉన్నాను, నొప్పిగా ఉందంటూ అన్నాను అంతే. అలాగ చేసాం. ఆ తర్వాత తల్లి కూతుళ్ళని ఒక సినిమా కూడా చేసాం. ఆ తర్వాత చేసాం. ఎవరు మన డైరెక్టరు గౌతమి డైరెక్ట్ చేశారు కదా, కాంతికుమార్ గారు, ఆయన ప్రొడ్యూసర్గా చేసాం. బాపిరెడ్డి గారు డైరెక్షన్, రామరెడ్డి గారు డైరెక్షన్లో తల్లి కూతుళ్ళో 2వ సినిమా చేశాను. చాలా బాగుండేది అప్పట్లో. అందరం కలిసి బయటే కూర్చొని భోజనం చేసేవాళ్ళం. తర్వాత సీన్ పేపరు, అసలు ఒక సీన్ పేపర్ వచ్చిందంటే మొత్తం డైరెక్టర్ గారు వచ్చి ఒక సీన్ ఒకసారి చూసుకోండి అని అన్నారంటే అందరం కామ్గా అసలు మాట్లాడేవాళ్ళమే కాదు. పెద్దవాళ్ళకు రామారావు గారు పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి అసలు అందరూ అలా కూర్చొని అందరం గ్రూప్గా కూర్చొని కో డైరెక్టరు ఆయన సీన్ చదువుతుంటే ఈ డైలాగ్ నాదండి, ఈ డైలాగ్ నాదా, ఇలాగా ఒక డ్రామాలో ఎలాగ ప్రాక్టీస్ చేస్తారో అలా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళేవాళ్ళం, మానిటర్ చేసుకొని టేక్ చేసేవాళ్ళం. డైరెక్టర్స్ కూడా అలా కూర్చొని అక్కడి నుంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మానిటర్స్ లేవు కదా, వాళ్ళ చూపు వాళ్ళ చెవులే వాళ్ళకి జడ్జిమెంట్ అంతే. అలా చేసేవాళ్ళం. తర్వాత డబ్బింగ్ లేదు, అలా ఫుల్గా మైక్స్ ఇలా ఉండేది, అక్కడ నుంచి అలా ఉండేది మైక్. తర్వాత డైలాగ్ కొంచెం వాయిస్ లేకపోతే అది కొంచెం కష్టం. డబ్బింగ్ వచ్చాక ఈజీ అయింది. ఇప్పుడు బిట్లుగా డబ్బు ఇవి కూడా చెప్పుకుంటున్నాం. అప్పుడు అది ఛాన్సే లేదు. తర్వాత ఒత్తులు, అయ్యో అదైతే నాకు తెలుగు కొంచెం ఇదిగా ఉండేది, భయం. ఒత్తు పలకపోతే వెంటనే అక్కడ సౌండ్ ఇంజనీర్ పెట్టుకుని అమ్మ మాట కరెక్ట్గా వినపడడం లేదు, సౌండ్ మీది అంటే ఈక్వల్గా ఉండాలి కదా, అందరు ఆర్టిస్టుల లెవెల్కి ఉండాలి సౌండ్. ఆ సౌండ్ ఈక్వల్గా లేదు అంటే రైజ్ చేయాలి, సౌండ్ రైజ్ చేయాలి. ఇప్పుడు కామెడీ చేసినా కోపం చేసినా కూడా లెవెల్ వస్తుంది, కానీ కొంచెం సాఫ్ట్ డైలాగ్స్ చెప్పాలంటే లెవెల్ రాదు. ఆ సాఫ్ట్ యాక్షన్లో డైలాగు పెద్దదిగా రాదు, కానీ చాలా కొంచెం కష్టపడేవాళ్ళం అది ఈక్వలైజ్ చేయడానికి. వాళ్ళు కొంచెం పెంచుకునేవాళ్ళు ఎక్కువ రాకపోతే. తర్వాత ఒత్తులు, మోడ్యులేషన్ అయితే కో డైరెక్టర్ చెప్తే అసలు డైరెక్టర్ని చూస్తే కూడా మాకు భయం ఉండేది కాదు, కో డైరెక్టర్ని చూస్తేనే భయం. ఎందుకంటే డైలాగ్స్ అన్నీ ఆయనే నేర్పించేవాళ్ళు.
తర్వాత ఒత్తులు కరెక్ట్గా పలకాలి, మాడ్యులేషన్ కరెక్ట్గా చెప్పాలి. అవన్నీ అది ఒక భయం భక్తి, చాలా భయం భక్తితో పనిచేసేవాడు. అండ్ 1970s నుంచి మీరు ఈ సినిమాని చూస్తున్నారు కాబట్టి రోజు రోజుకి డెవలప్ అవ్వకుండా వస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఇన్ని డిఫరెన్సెస్ మీరు చూస్తూనే ఉన్నారు. ఏది ఎక్కువ మీకు ఈజీ అనిపించింది? అప్పుడు యాక్టింగ్ చేయడమా, ఇప్పుడు చేయడమా? ఇప్పుడు చేయడమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? నాకు ఒక భయం భక్తి కాన్సన్ట్రేషన్తో యాక్ట్ చేస్తేనే యాక్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు. ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తున్నారంటే గడగడగడ వణికిపోయేవాళ్ళం. పక్కన నాగేశ్వరరావు గారు అయితే జాలీగా ఉంటారు. చాలా సినిమాలు చేశాను నేను, కానీ ఆయన జాలీగా ఉంటారు. కానీ రామారావు గారిని చూస్తున్నట్టుగా దడ అలా వణుకుతున్నా, వణుకు కనపడకుండా మళ్ళీ యాక్ట్ చేసేటప్పుడు ఎంత మేనేజ్ చేసి యాక్ట్ చేయాలి. ఆయనకి సిస్టర్గా చేశాను, వైఫ్గా చేశాను, అలా రకరకాల చాలా పిక్చర్లు చేశాను. ఆయనతో జమున గారితో చేశాను, వాణిశ్రీ గారితో చేశాను. వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. తమిళ్లో కూడా శివాజీ గారితో చేశాను. శివాజీ గారు, ఎంజీఆర్ గారితో చేశాను. ఆయన సీఎం కాకముందు లాస్ట్ సినిమాది నవరత్నం అని ఆ సినిమా చేశాను. వీళ్ళంతా అయితే భయపడిచ్చేవాళ్ళు అసలుకే కాదు. అసలు బాగా పక్కన నిలబడ్డాకమ్మా ఈ లైటింగ్ తీసుకో, ఇది తీసుకో, యాక్ట్ చేసేటప్పుడు చూసి చూడు, కొంచెం నీ కళ్ళు పెద్దవి కదా, కొంచెం బాగా కళ్ళతో యాక్ట్ చెయ్యి, నవ్వుతూ చెయ్యి, ఇలా బాగా చెప్పేవాళ్ళు. మన మనోరమ గారు ఆవిడ, అందరూ తమిళ్ అంతగా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే నేర్పించేవాళ్ళు తమిళ్. అసలు ఇలా మాట్లాడాలి, లా రా లా ఇవన్నీ చెప్పి బాగా చాలా చక్కగా నేర్పించేవాళ్ళు. మాకు ఇంకో మిగతా మాటలు ఏమి ఉండేవి కాదు. ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడమో ఇంకేదైనా మాట్లాడడం ఉండదు. ఈ సినిమా గురించి, సినిమా డైలాగ్స్, సినిమా యాక్టింగు, సీన్ ఎలా వచ్చింది, ఎలా యాక్ట్ చేశారు అనే దాని గురించి పంచేవాళ్ళు. రేపు శివాజీ గారు అంటే 7 గంటల కాల్ షీట్ అంటే 7 o'clock కరెక్ట్గా వచ్చేస్తారు. అలాగా అలా ఉన్నప్పుడు అమ్మ శివాజీ గారు రేపు మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే మాకు నైట్ అంతా నిద్రే పట్టదు. నా చాలా పర్ఫెక్ట్గా 6:50కి సెట్ ముందర కారు వచ్చి అవుతుంది. కాంబినేషను అంటే వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి యాక్ట్ చేసిన తర్వాత కొంతసేపు అలా పడుకొని నిద్రపోతూ ఉంటారు. సార్ అంటే అని వేస్తారు, భయంకరంగా కళ్ళు అలా విటలేస్తారు.